వెల్కమ్ టు సివిపి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కెరియర్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ ఆయన యాక్టింగ్ కెరియర్ గురించి మాట్లాడుకోవాలంటే మనం ముందుగా కళ్యాణ్ బాబు ఎవరు అనే దాని గురించి మాట్లాడుకోవాలి. సో కళ్యాణ్ బాబు ఎవరో కాదు, పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కెరియర్లో 7 ఫేజులుగా ఉంటాయని నేను డివైడ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఒక ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి 1996 నుంచి 1997 వరకు ఎర్లీ వర్క్ అనే చెప్పాలి. ఫస్ట్ ఫిల్మ్ అయిన అక్కడమ్మ ఇక్కడబ్బాయి ఈ మూవీ 1996 అక్టోబర్లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచిందనే చెప్పాలి. సెకండ్ ఫిల్మ్ వచ్చేసరికి గోకులంలో సీత. ఈ మూవీ 1997 మార్చిలో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. ఈ మూవీ నుండి పవన్ కళ్యాణ్ పేరు అంతకుముందు ఉన్న కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్గా మారిందనే చెప్పాలి. థర్డ్ ఫిల్మ్ సుస్వాగతం వచ్చేసరికి ఈ మూవీ 1998లో రిలీజ్ అయ్యి అప్పటి కుర్రకారుని సినిమా ప్రేక్షకుల్ని ఉర్రూతొలగించిందనే చెప్పాలి. ఈ మూవీ నుండి పవన్ కళ్యాణ్ పేరు కాస్త టైటిల్ రోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా పేరు పొందింది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే బిరుదు మాత్రం ఇచ్చింది పోసాని కృష్ణమురళి అని అంటారు కొంతమంది. ఈయన కెరియర్లో సెకండ్ ఫేజ్గా మనం 1998 నుంచి 2001 వరకు చెప్పుకోవచ్చు. సక్సెస్ స్ట్రీక్ అండ్ స్టార్డమ్ని బాగా అనుభవించిన వ్యక్తి ఈ ఫేజ్లో. ఫోర్త్ ఫిలింగా వచ్చిన తొలి ప్రేమ 1998లో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఒక నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫ్యూచరింగ్ ఫిల్మ్ ఇన్ తెలుగు తీసుకోవటమే కాకుండా 6 నంది అవార్డ్స్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ మూవీని స్క్రీనింగ్ వచ్చేసరికి 30th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్లే చేశారు. ఈ మూవీ కన్నడ, హిందీలో రీమేక్ కూడా అయింది తొలి ప్రేమ. ఫిఫ్త్ ఫిల్మ్గా కిక్ బాక్సర్గా తమ్ముడు 1999లో రిలీజ్ అయ్యి ఆ యాటిట్యూడ్గా బాబ్ అన్నట్లు యూత్ని పిచ్చెక్కించిందని చెప్పాలి తమ్ముడు మూవీ. మెయిన్లీ జిగిజిగితారా సాంగ్ ఒకటి, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్. సిక్స్త్ ఫిల్మ్ వచ్చేసరికి బద్రి. 2000లో రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్ అండ్ డైలాగ్స్తో ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి. క్యారెక్టర్ ఆర్క్ ఉన్న తెలుగు ఫిలింగా అప్పట్లో చాలామంది మాట్లాడుకున్నారు బద్రి మూవీ గురించి. సెవెంత్ ఫిల్మ్ ఖుషి. ఈ మూవీ 2000లో రిలీజ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్ బేస్ని సాధించిందని చెప్పాలి. ఈ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ మూవీ తర్వాత అంటే 2001 తర్వాత సౌత్ ఇండియా నుండి ఫస్ట్ పెప్సీ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ నియమించారు. ఆయన చేశారు. ఇదే టైంలో చిరంజీవి గారు కోకోకోలాకి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు. సౌత్ నుంచి వీళ్ళిద్దరే ఈ 2 బ్రాండ్లకి బ్రాండ్ అంబాజ్ చేసిన ఏకైక వ్యక్తులు సినిమా పరిశ్రమ నుంచి. ఫేజ్ 3 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో డైరెక్టోరియల్ డెబ్యూట్ అండ్ కెరియర్ ఫ్లక్చువేషన్స్. ఈ ఫేజ్ మనం 2002 నుంచి 2007 వరకు చూడొచ్చు. ఎయిత్ ఫిలింగా జానీ. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీని స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారు. అలాగే ఈ మూవీ ఆశించినంతగా ఆడకపోయినప్పటికీ ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఫస్ట్ ఫ్లాప్గా చెప్పుకోవచ్చు. బట్ ఈ మూవీకి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో స్క్రీనింగ్ చేసిన తెలుగు మూవీగా ఒక చరిత్ర ఉంది ఈ మూవీకి. అలాగే ఈ మూవీలో జానీ మూవీలో వాడిన టీషర్ట్స్, అలాగే ఆర్మ్ బ్యాండ్స్, క్యాప్స్, ఫైట్స్ చాలా అంటే చాలా పాపులర్ ఆ టైంలో. నెక్స్ట్ 9th మూవీ 2004లో గుడుంబ శంకర్. 10th మూవీగా 2005లో బాలు. 11th మూవీగా 2006లో బంగారం వచ్చినప్పటికీ ఈ మూవీలు కూడా ఆశించినంత స్థాయిలో ఆడకుండా ఫ్లాప్గానే నిలిచాయనే చెప్పాలి. 2006లో మార్చిలో పవన్ కళ్యాణ్ సెకండ్ డైరెక్టోరియల్ ఫిల్మ్గా సత్యాగ్రహి. ట్యాగ్లైన్ వచ్చేసరికి సత్యమే నా ఆయుధం అనే టైటిల్తో అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ ఈవెంట్స్ చేసి స్టార్ట్ చేశారని చెప్పాలి. బట్ ఈ మూవీ పొలిటికల్ లీడర్ జయప్రకాష్ నారాయణని ఇన్స్పైర్గా తీసుకొని నేను స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకున్నాను అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్, పిసి శర్మ గారు, పిసి శ్రీరామ్ గారు వర్క్ చేస్తారని చెప్పి ఈ మూవీ బెంగాల్, హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. బట్ అన్యోన్య కారణాల వల్ల ఈ మూవీ ఎందుకో పక్కకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు తీసుంటే బాగుండేది అనిపించింది. ఈయన కెరియర్లో ఫోర్త్ ఫేజ్గా మనం 2008 నుంచి 2011 చెప్పుకోవచ్చు. బట్ ఇది కూడా ఆశించిన స్థాయిలోనే ఉంది ఆయన కెరియర్. సో అంతకుముందు ఉన్న ఫేజ్ లాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. 11th ఫిల్మ్ డిసెంబర్ 2006లో అన్నవరం రిలీజ్ అయింది. బట్ ఇది కూడా ఆశించినంత స్థాయిగా రాలేదు. బట్ ఎప్పుడైతే 13వ చిత్రంగా జల్సా, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ జల్సా అని చెప్పాలి.
సో ఈ మూవీకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఎవరితో పాటు ఈ మూవీలో డైలాగ్స్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ పిచ్చెక్కిచ్చే అని చెప్పాలి ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. బట్ ఆశించినంత స్థాయిలో రాలేదు. బట్ ఈ మూవీకి ఉన్న ఒక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ రికార్డ్ ఏంటంటే ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ ఇన్ తెలుగు సినిమా, ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాగా, అలాగే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ సౌత్ ఇండియన్ ఫిల్మ్లో ఒక సింగిల్ స్టేట్ నుంచి ఎక్కువ టికెట్లు తెగిన మొదటి రోజు చిత్రంగా నిలిచింది. దీని తర్వాత 14వ మూవీగా 2010లో ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో కొమరంపులి వచ్చింది. ఇది డిజాస్టర్ అనే చెప్పాలి. బట్ ఆ టైంలో నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడుపోయి రికార్డ్ బ్రేక్ అమౌంట్ అయింది. అది అల్లు అరవింద్ గారు కొన్నారు. 2010లో ఆగస్టులో పవన్ కళ్యాణ్ గారు సంగీతం శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరి కాంబినేషన్లో జీసస్ క్రిస్ట్ అనే ఒక మూవీని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. బట్ ఈ మూవీ వచ్చేసరికి జీసస్ చరిత్ర గురించి ఇంగ్లీష్తో పాటు 4 రీజనల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. 195 నిమిషాలు నిడివి ఉన్న ఈ చిత్రం ఎందుకో సడన్గా ఆగిపోయింది. అది ఎప్పటికీ వస్తుందో మనం తెలియదు. 15th ఫిల్మ్ వచ్చేసరికి 2011 తీన్మార్. ఇది యావరేజ్గా నిలిచింది. 2011లో 16th ఫిల్మ్గా పంజా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఏదైనా అండర్ రేటెడ్ మూవీగా నిలిచిందంటే అది జల్సాతో పాటు పంజా అనే చెప్పాలి. పంజాకైతే ఓ 10 పాయింట్లు ఎక్కువ వేసినా తప్పులేదు. ఆయన కెరియర్లో మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్ ఏదైనా ఉందంటే అది పంజానే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి 5th ఫేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసరికి 2011 అయిపోయింది. 2012, 13 మధ్య కమ్బ్యాక్ విత్ బ్లాక్ బస్టర్ హిట్స్ అనే చెప్పాలి. 17th ఫిల్మ్గా 2012 మేలో గబ్బర్ సింగ్ 1 వీక్లోనే 100 కోట్లు సాధించిన మొదటి సౌత్ ఇండియన్ ఫిల్మ్గా రికార్డు సాధించింది. పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్కి జనాలు పిచ్చెక్కిపోయారనే చెప్పారు ఈ మూవీలో. ఈ మూవీ ఫిల్మ్ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్ తెలుగు, సైమా అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్ తెలుగు, సినిమా అవార్డ్స్ సొంతం చేసుకుంది. 18th ఫిల్మ్గా 2012లో పూరి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సెకండ్ మూవీగా కెమెరామ్యాన్ గ్యాంగ్తో రాంబాబు మూవీ వచ్చి యావరేజ్గా నిలిచింది. బట్ ఈ మూవీ అంటే ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఆయన ఫ్లాప్ అయినా లేదా డిజాస్టర్ అయినా 50 కోట్ల క్లబ్లోకి ఈజీగా జాయిన్ అవటం అయితే స్టార్ట్ చేశాడు ఫస్ట్ తెలుగు ఫిల్మ్ యాక్టర్గా. 19th ఫిల్మ్ 2013 అగైన్ త్రివిక్రమ్ పిఎస్పికే కాంబినేషన్లో వచ్చిన మూవీయే అత్తారింటికి దాదాది. దాదాపు 90 నిమిషాల సినిమా పైరసీ అయినప్పటికీ ఈ మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ ఆఫ్ ది టైమ్ అని ఒక బాగా ఎక్కువ డబ్బులు సంపాదించి 84 సంవత్సరాల తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మూవీయే ఎక్కువ డబ్బులు సంపాదించింది. దాదాపు 140 కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పాలి. అలాగే సంతోషం బెస్ట్ స్టార్టర్ అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు, సైమా అవార్డు. ఈ మూవీని కన్నడ, బెంగాలీ, తమిళ్లో రీమేక్ కూడా చేశారు అత్తారింటికి దారేదని. 6th ఫేజ్గా మనం పవన్ కళ్యాణ్ 2014 నుంచి ఇప్పటి వరకు మాట్లాడుకోవచ్చు. బ్యాలెన్సింగ్ యాక్టింగ్ విత్ పొలిటికల్ కెరీర్ అనే చెప్పాలి. 20th ఫిల్మ్గా 2015లో గోపాల వచ్చింది. 21st ఫిల్మ్గా 2016లో సర్దార్ గబ్బర్ సింగ్. దీనికి స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ గారే రాశారు. అలాగే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే ఒక బ్యానర్ని కూడా అప్పట్లో స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. 22nd మూవీగా 2017లో కాటమరాయుడు. 23rd ఫిల్మ్గా 2018లో అజ్ఞాతవాసి. అగైన్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ. 24th ఫిల్మ్గా వకీల్ సాబ్ వచ్చింది. 25th 2022లో భీమ్లా నాయక్ అంటూ నాయక్ బాయ్ వచ్చాడు. దుమ్ము రేపడినే చెప్పాలి. 26th ఫిల్మ్గా 2023లో బ్రో అంటూ సాయి ధర్మ తేజ్కి యాక్ట్ చేశారు. ఇంకా ఈయన అప్కమింగ్ మూవీస్ వచ్చేసరికి 27th ఫిల్మ్గా హరిహర వీరమల్లు ఉంటే 28th ఫిల్మ్గా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. 29th ఫిల్మ్గా ఓజీ ఉంది. ఈయన కెరియర్లో 8th ఫేజ్గా మనం ఏదైనా చెప్పుకోవాలంటే ఈయన ప్రొడక్షన్ కూడా చేశాడు. అది సర్దార్ గబ్బర్ సింగ్తో పాటు నితిన్ హీరోగా వచ్చిన చల్ మోహన్ రంగా అనే మూవీకి ఈయన ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు. సో డీప్గా పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ కెరియర్ గురించి మనం మాట్లాడాలంటే ఇంతే. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఈ ఏపీ కుర్రకారుని ఊతెక్కించే సినిమా స్టారే కాకుండా చాలా బాధ్యతాయుతంగా డిప్యూటీ సీఎం పదవిని కూడా చేపట్టి ప్రజలకి గ్రామ పంచాయతీలని దేశంలోనే అత్యున్నత స్థాయిలోకి తీర్చరావాలి అనే ఓ లక్ష్యంతో పనిచేస్తున్న గొప్ప పవన్ కళ్యాణ్ గారికి మనం ఏం చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే
నిజాయితీకి నిలువెత్తు రూపం అని అంటారు చాలామంది. సో అది రుజువైంది ఈ మధ్య కాలంలో. ఆయన ఇలాగే మనకి సినిమాలతో పాటు రాజకీయంగా కూడా మన సమస్యలను పరిష్కరించాలి, సినిమా ద్వారా ఆనందాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే మై డియర్ పవన్ కళ్యాణ్ సార్.